హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, లేదంటే దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ, ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో మనం ఈ స్వీట్ అనేది రెడీ చేసి పెట్టొచ్చండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇది ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫస్ట్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా రెండు విడివిడిగా వేగించుకోవడం వల్ల మనకి మాడకుండా ఉంటాయండి. తర్వాత కిస్మిస్ని కూడా వేసేసుకొని వేగించుకొని ఈ రెండింటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ గ్లాస్ నిండా బాంబే రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ, దీన్ని కూడా వేగించుకుందాము. దీన్ని వేగించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల చొప్పున పాలను తీసుకుంటున్నానండి. పాలు కాచుకున్న పాలు ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ రవ్వలో కలుపుకోవాలి. 1 కప్ రవ్వకి 3 కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఆ షుగర్ అంతా పూర్తిగా కరిగే వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత 3 ఇలాచీలని క్రష్ చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 1 స్పూన్ నెయ్యిని అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న క్యాషూ కిస్మిస్ని యాడ్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాల కేసరి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా క్విక్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.